హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ అడ్వకేట్. మిత్రులారా, త్రిపుర హైకోర్టు వారు ఒక తీర్పునివ్వడం జరిగింది. ఈ సెక్షన్ 138 ఎన్ యాక్ట్కి సంబంధించి ఎవరైతే కంప్లైనెంట్ ఉంటారో ఆ కంప్లైనెంట్ వారు కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయడం కనుక డిలే అయితే ఆ డిలేని కండోన్ చేయమని చెప్పి కండోన్ డిలే పిటిషన్ కోర్టు వారి ముందు వారు ఫైల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆపోజిట్ ఎవరైతే ఆ కంప్లైంట్లో ఎక్యూజ్డ్ ఉంటారో అతను రెస్పాండెంట్గా భావించబడతాడు, అతని యొక్క వాదనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి చెప్పడం త్రిపుర హైకోర్టు వారు చెప్పడం వారి తీర్పులో జరిగింది. కోర్టు మస్ట్ గివ్ నోటీస్ టు ఎక్యూజ్డ్, ఖచ్చితంగా ఎక్యూజ్డ్కి నోటీస్ ఇవ్వాలి. హియర్ హిమ్, అతను ఏదైతే అతని వాదనలు ఉంటాయో ఆ వాదనలు కూడా వినాలి. బిఫోర్ కండోనింగ్ డిలే ఇన్ ఫైలింగ్ కంప్లైంట్ అండర్ సెక్షన్ 138 ఎన్ఐ యాక్ట్, ఏదైతే ఎన్ఐ యాక్ట్ సెక్షన్ 138 ఎన్ఐ యాక్ట్ ప్రకారం కంప్లైంట్ ఫైల్ చేస్తారో ఆ ఫైల్ చేసే కంప్లైంట్ని ఏమాత్రం వారు డిలేగా ఫైల్ చేసినా దానికి సంబంధించి వారు డిలే కండోన్ పిటిషన్ పెట్టుకుంటారు. కాబట్టి ఆ డిలేని కండోన్ చేసే ముందు ఖచ్చితంగా ఎక్యూజ్డ్కి నోటీస్ ఇవ్వాలి, అతని వాదనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి త్రిపుర హైకోర్టు వారి యొక్క తీర్పులో వెల్లడించడం జరిగింది. మిత్రులారా, సహజంగా ఈ యొక్క చెక్ కేసులు అనేవి కూడా మోస్ట్లీ ఒక 50% జెన్యూన్ అయితే 50% ఫాల్స్ కేసెస్. చాలా కుప్పలు తెప్పలుగా పెరిగిపోయినాయి ఈ భారతదేశంలో ఈ చెక్ కేసులు. ముఖ్యంగా ఈ ఫైనాన్సర్స్ ఎవరైతే బారోవర్స్ ఉంటారో వారికి సంబంధించినటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారి దగ్గర నెంబర్ ఆఫ్ చెక్స్ తీసుకోవడం, ఆ విధంగా వాటిని జెన్యూన్గా ఉపయోగించే వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఎవరైతే చెక్ ఇష్యూ చేస్తారో, ఎవరైతే ప్రోనోట్ ఇష్యూ చేస్తారో మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కామన్ పీపుల్కి వారికి అసలు ఆ చెక్ యొక్క ప్రమాదం ఏంటన్నా తెలియదు. వారు ఏదో మనం అప్పు తీసుకుంటున్నాం, చెక్ ఇమ్మన్నారు ఇచ్చేస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ ఫైనాన్స్ కంపెనీలో, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్లో వారు ఎక్కడన్నా వెహికల్స్ అవి తీసుకున్నప్పుడు కానీ ఈ విధంగా వారు చాలా సింపుల్గా వారికి ఇచ్చేస్తూ ఉంటారు వారి చెక్స్ని. సో ఇవి చాలా ప్రమాదకరం. మీరు ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే లైబిలిటీ ఉంటుందో లైబిలిటీ క్లియర్ చేసుకుని మీ యొక్క బ్లాంక్ చెక్స్ని మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఆ చెక్స్ని వారి దగ్గర వదిలేసిన పక్షంలో వారు వాటిని వెపన్స్ కింద మీ మీద వాడతారు. ఇలాంటి ఫాల్స్ కేసెస్ బాగా ఎక్కువగా ఉన్నాయి. 50% జెన్యూన్ కేసెస్ ఉంటే 50% ఫాల్స్ కేసెస్ ఉన్నాయి, ఇలాంటి చెక్కి సంబంధించి లేదా ప్రోనోట్కి సంబంధించి. సో ప్రతి ఒక్కళ్ళు వీటిపై అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఖచ్చితంగా ఒక చెక్ కానీ ఒక ప్రోనోట్ కానీ ఇచ్చినప్పుడు వాటి మీద మీరు ఎంతైతే అమౌంట్ ఇవ్వాలో ఇవ్వాల్సినటువంటి ఫిగర్ని ఎగ్జాక్ట్గా మీ హ్యాండ్స్తో మీరు ఫిల్ చేసి మీరు సిగ్నేచర్ చేసి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో అలా చేసినప్పుడు అది జెన్యూన్ కేసుగా పరిగణించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. సహజంగా ఇవి మిస్యూజ్ అవుతున్నాయి, అమాయకులు బలైపోతున్నారు. కొంతమంది ఏంటంటే కొలేటరల్ సెక్యూరిటీస్కి కొందరు వేరే విధంగా ఫ్రెండ్స్ నుంచి వారికి చెక్కులు తీసుకుని ఇవ్వడం, ఆ చెక్కులేమో వీరు బాకీ తెచ్చకపోతే వారు ఎవరైతే గ్యారంటర్స్ ఉంటారో వారి మీద చెక్స్ వేయడం, ఈ విధంగా చాలా కొన్ని మిస్యూజ్ అనేది జరగడం. మిస్యూజ్ అని కాదు, కొంతమంది 50% వరకు జెన్యూన్గానే ఉన్నాయి కానీ 50% ఈ చెక్స్ అనేవి మిస్యూజ్ అవుతున్నాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో కూడా వారు కంప్లైంట్స్ అవి ఫైల్ చేసినప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఫైల్ చేస్తారో ఆ కంప్లైనెంట్ కనుక విత్ ఇన్ లిమిటేషన్ పీరియడ్లో వారు కోర్టులో ఆ కంప్లైంట్ ఫైల్ చేయకపోతే వారు కోర్టు వారిని అనుమతి పొందుతారు. ఈ కంప్లైంట్ ఈ కారణాల రీత్యా నేను విత్ ఇన్ ది లిమిటేషన్ ఫైల్ చేయలేకపోయినా నా యొక్క ఈ డిలేని కండోన్ చేయండి అని వారు కనుక ఒక పిటిషన్ దాఖలు చేసినప్పుడు కోర్టులో ఆ పిటిషన్కి సంబంధించి ఖచ్చితంగా ఆ కేసులో ఎవరైతే ఎక్యూజ్డ్ ఉంటారో ఆ ఎక్యూజ్డ్కి కోర్టు వారు నోటీస్ ఇష్యూ చేసి ఆ నోటీస్లో భాగంగా ఆ యొక్క ఎక్యూజ్డ్ నుంచి వారి యొక్క వాదన పరిగణలోకి తీసుకుని మాత్రమే కండోన్ చేయాలని చెప్పేసి త్రిపుర హైకోర్టు వారి యొక్క తీర్పులో వెల్లడించడం జరిగింది. దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855 90959.